హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపించారు. ఎన్టీపీసీ ఫ్లై యాష్ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులు పంపించారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతుందని, అది వినియోగించుకోవడానికి వీలుండదని తెలిపారు పొన్నం. ఇక టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మరింత సమాచారాన్ని ఇస్తారు. చెప్పండి, మంత్రి పొన్నం పంపించిన లీగల్ నోటీసులో ఏ అంశాలు పొందుపరిచారు? ముఖ్యంగా ఫ్లై యాష్ విషయం కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే ఎన్టీపీసీ కుందనపల్లి గ్రామం నుంచి, ఎన్టీపీసీ సమీపంలో ఉండేటువంటి కుందనపల్లి గ్రామం నుంచి ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ సత్తుపల్లి వరకు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి వరకు కూడా ఈ ఫ్లై యాష్ వెళ్తోంది. అక్కడ ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం అక్కడ జరిగేటువంటి రోడ్డు నిర్మాణంలో ఈ ఫ్లై యాష్ ని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం నుంచి నేరుగా ఖమ్మంకి వయా హుజురాబాద్ మీదుగా సత్తుపల్లి వరకు ఈ లారీలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే హుజురాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి వీటిని ఆపివేశారు. అక్కడ వేబిల్లు లేకుండా వెళ్తున్నాయి. దీని వెనకాల పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కి రోజుకు 50 లక్షలు అందుతున్నాయనేటువంటి ఆరోపణలు కౌశిక్ రెడ్డి చేశారు. దీంతో రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. కానీ ఫ్లై యాష్ విషయంలో పొన్నం ప్రభాకర్ కి ఎలాంటి సంబంధం లేదు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ కూడా ముప్పేట దాడి చేసింది కౌశిక్ రెడ్డి పైన. ఈ విషయంలో లీగల్ యాక్షన్ తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంతవరకు మళ్ళీ దీనిపై స్పందించకపోవడంతో లీగల్ యాక్షన్ కు దిగారని చెప్పుకోవచ్చు. మంత్రి పొన్నంకు సంబంధించినటువంటి అడ్వకేట్ ప్రస్తుతం కౌశిక్ రెడ్డితో పాటుగా ఓ ఛానల్, ఆ ఛానల్ బాధితుగా ఉన్న జోగన్పల్లి సంతోష్ కుమార్ కు అలాగే పత్రికకు కూడా నోటీసులు జారీ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే మరింతగా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందంటూ లీగల్ నోటీసులో అయితే పేర్కొన్నారు. అయితే ఇది రాజకీయపరమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అధికార పార్టీలో ఎవరుంటే వారిపైన ఈ ఎన్టీపీసీ ఫ్లై యాష్ కు సంబంధించినటువంటి ఆరోపణలు రావడం, ఇదంతా కూడా గతంలో కూడా అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి పైన ఈ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరొకసారి అధికార పార్టీ నాయకులపై ఈ ఫ్లై యాష్ కు సంబంధించినటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఇల్లీగల్ యాక్షన్లతో ఏం తెలుస్తుంది, బహిరంగ క్షమాపణ చెప్తారా లేదా అనేటువంటిది మాత్రం చూడాలి. డెఫినెట్ గా దీనిపై కౌశిక్ రెడ్డి స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.